ఢిల్లీ కేంద్రంగా బీజేపీ పెద్దలు జగన్మోహన్ రెడ్డికి చుక్కలు చూపించబోతున్నారా? అందులో భాగంగానే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డికి అపాయింట్మెంట్ ఫిక్స్ చేయలేదా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు టీడీపీ ఎక్స్ ఎమ్మెల్సీ రామకృష్ణ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడు. సార్ నమస్తే సార్. నమస్కారం కృష్ణ గారు. రామకృష్ణ గారు, ఢిల్లీ కేంద్రంగా బీజేపీ పెద్దలు జగన్మోహన్ రెడ్డికి చుక్కలు చూపించబోతున్నారా? అందులో భాగంగానే అమిత్ షా గారు జగన్మోహన్ రెడ్డికి ఇప్పటి వరకు అపాయింట్మెంట్ ఫిక్స్ చేయలేదా అంటే ఏం చెప్తారు సార్? అంటే కృష్ణ గారు, దేనికైనా కొన్ని హద్దులు ఉంటాయి. దేనికైనా సహనం ఉంటుంది, పేషెన్స్ ఉంటుంది. నేను అనుకోవటం బీజేపీకి కూడా ఆ సహనం నశించిపోయిందని చెప్పని నేను అనుకుంటున్నా. గత 5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి పాలనను చూసి ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి ప్రజలే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి తెలుగు వాళ్లే కాకుండా జాతీయ మీడియా కూడా అసహించుకునేటటువంటి పరిస్థితి. బహుశా ఇంతవరకు ఈ రాష్ట్రంలో ఇంత దుర్మార్గమైనటువంటి, ఇంత ప్రజా వ్యతిరేకమైనటువంటి ముఖ్యమంత్రి ఇంతవరకు లేడు అని చెప్పానంటే అది అతిశయోక్తి కాదు. ఇవాళ ఆయన చేసినటువంటి అఘాయిత్యాలు, ఆయన చేసినటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు, ప్రజాస్వామ్య వ్యతిరేక కార్యక్రమాల గురించి చెప్పాలంటే చాంతాడంత ఉంటుంది. మీరిచ్చినటువంటి సమయం సరిపోదు. అన్ని వర్గాల ప్రజలను, అట్లాగే మనం చాలా తరచుగా చెప్పుకునేటటువంటి, మరి ఈ రాష్ట్రానికి తలమానికంగా ఉండబోతుందని చెప్పని అనుకున్నటువంటి అమరావతిని, పోలవరాన్ని సర్వనాశనం చేయటమే కాకుండా అనేక రకాల అవినీతిలో కూరుకుపోయి కేవలం డబ్బులు సంపాదనే ధ్యేయంగా పెట్టుకొని ఆ డబ్బులతోటి మళ్ళా జనాన్ని ఓట్లను కొనుక్కొని దొంగ ఓట్లు చేర్చుకొని అధికారంలోకి రావటానికి ప్రయత్నిస్తున్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డికి పొరపాటున బీజేపీ మళ్ళీ ఆయనకి సపోర్ట్ ఇచ్చింది అని చెప్పానంటే ఆంధ్రప్రదేశ్ సంకనాగిపోవటం అని చెప్పని నేనైతే అనుకుంటున్నా. అందుకని బీజేపీ రాష్ట్రంలో ఏ విధమైనటువంటి ప్రజా ఆదరణ కలిగి ఉన్నదో బీజేపీ అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ అయోధ్య విషయం మనం తీసుకోవచ్చు, మన జరిగినటువంటి ఎన్నికల విషయంలో తీసుకోవచ్చు, తెలంగాణలో జరిగినటువంటి ఎన్నికల విషయంలో తీసుకోవచ్చు, నార్త్లో బహుశా బీజేపీ అధికారంలోకి రావచ్చు, తెలంగాణలో అధికారంలోకి రాలేదు, ఎంతో ఆశించారు వాళ్ళు, కర్ణాటకలో రాలేదు వాళ్ళు. అంటే రాజకీయాలు ఒక్కోసారి చాలా విచిత్రంగా ఉంటాయి. 2 స్థానాలు ఉన్నటువంటి బీజేపీ ఇవాళ 10 సంవత్సరాల నుంచి 300 పైచిలకు లోక్సభ స్థానాలు గెలిచి ఇవాళ అధికారాన్ని చెలాయిస్తుంది. ఇవాళ బీజేపీ 10 సంవత్సరాలుగా ఏం చేసింది, దాని మంచి చెడ్డలు ఏంటి అని చెప్పుకోవడానికి ఇది సమయం కాదు. కానీ నేను ఒకటి చెప్పగలను, ఇవాళ జగన్మోహన్ రెడ్డి ముఖం చూడటానికి మన దేశ హోంమంత్రి అమిత్ షా ఈయన అపాయింట్మెంట్ అడిగాడంట. ఎందుకు అపాయింట్మెంట్ అడిగాడో ఎవరికి చెప్పడు. ఇంతకు ముందు చాలా సార్లు ప్రధానమంత్రిని కలిశాడు, అమిత్ షాని కలిశాడు, ఆర్థిక మంత్రిని కలిశాడు, ఇంకా చాలా మందిని కలిశాడు. అసలు ఎందుకు కలుస్తున్నాడో ఎవరికి తెలియనటువంటి పరిస్థితి. కొంతమంది తన కేసుల కోసం రామకృష్ణ గారు, కొంతమంది ఏమో జగన్మోహన్ రెడ్డి కేంద్ర పెద్దలనే కలవడానికి కారణం రాష్ట్ర ప్రయోజనాల కోసమే కలవబోతున్నారని కొంతమంది చెప్తూ ఉంటే, లేదు ఫిబ్రవరి 5వ తేదీన వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో విచారణ వాయిదా ఉన్న నేపథ్యంలో అవినాష్ రెడ్డి కోసమే ఆయన ఢిల్లీ పర్యటనకి వెళ్ళారు అంటూ మరికొంతమంది, లేదు అసలు జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి కేసుల కోసమే ఆయన ఢిల్లీ పెద్దలను కలిసే ప్రయత్నం చేస్తున్నారు అంటే కొంతమంది చెప్తూ ఉన్నారు. అసలు ఏ అంశం మీద ఢిల్లీ పెద్దల్ని కలవడానికి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనకి వెళ్ళారంటే ఏం చెప్తారు? అసలు ఆయన ఎప్పుడు ఢిల్లీకి వెళ్ళినా కూడా ఈ రాష్ట్ర ప్రజల తరపున ఆయన అక్కడ కొన్ని డిమాండ్స్ కేంద్ర ప్రభుత్వం ముందుంచి
ఆ డిమాండ్స్ సాధించుకోవటం కాదు అనేటటువంటిది అర్థం అయిపోయింది. అసలు ఈ ప్రజలు ఏమైపోతే నాకేంటి, నేను బాగుంటే చాలు, నా భార్య బాగుంటే చాలు, నా పిల్లలు బాగుంటే చాలు అని చెప్పి అనుకునేటటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. కనీసం తన పార్టీలో ఉన్నటువంటి మంత్రులు బాగుంటే చాలు, తన పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు బాగుంటే చాలు అని చెప్పని కూడా అనుకోవట్లే ఇవాళ. తన చెల్లెలు కనీసం బాగుండాలని కూడా అని చెప్పాను అనుకోవట్లా, తన అమ్మ బాగుండాలని చెప్పాను కూడా అనుకోవట్లా. ఇక ఈ రాష్ట్రం బాగుండాలని చెప్పాను ఎట్లా అనుకుంటాడు? ఈ రాష్ట్రం బాగు కోసం అనేక రకాలైనటువంటి పోలవరం కావచ్చు, అమరావతి కావచ్చు, ఇక రకరకాల కార్యక్రమాలు ఉన్నాయి. వాటి కోసం జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్తున్నాడు అని చెప్పి అనుకుంటే అది పొరపాటు. ఏనాడైనా జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రిని కలిసినా, అమిత్ షాను కలిసినా బయటకు వచ్చి ఒక్క ప్రెస్ మీట్ పెట్టినటువంటి పాపాన పోలేదు. సో ఇందుకోసం ఈ ప్రజల మన ఆంధ్రప్రదేశ్ తరపున ఈ డిమాండ్స్ నేను పెట్టాను ప్రధానమంత్రి ముందు, హోంమంత్రి ముందు నేను గట్టిగా నిలదీశాను. ప్రత్యేక హోదా మీద మీరు ఏం చేశారని చెప్పి నేను అడిగాను. ఎందుకంటే నేను ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు దాని మీద నేను ధర్నాలు చేశాను. అందుకని దీని మీద నేను అడిగాను అని చెప్పని ఏనాడన్నా ప్రెస్ ముందుకు వచ్చి ధైర్యంగా, హుందాగా, ఒక ముఖ్యమంత్రిగా బాధ్యతగా ఏనాడన్నా చెప్పాడంటే ఏనాడు కూడా ఆయన చెప్పలేదు. నేనేమనుకుంటున్నానంటే ఇవాళ మీరు అన్నట్టుగా ఇందాక రేపు 5వ తారీఖు జరిగేటటువంటి అవినాష్ రెడ్డి ఆ కేసులో మమ్మల్ని అట్టొకట్ట బయటెండను, తన మీద ఉన్నటువంటి కేసులు ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు పోరాడుతూ ఉన్నాడు. తన మీద ఉన్నటువంటి కేసుల నుంచి నన్ను అనేక సార్లు వెళ్ళాడు ఆయన. తన కేసుల గురించే, అవినీతి కేసుల గురించే వెళ్తా ఉన్నాడు. అంతేకాదు త్వరలో రాజ్యసభ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఈ రాజ్యసభ ఎన్నికల్లో మీకు ఒక రాజ్యసభ సీట్ ఇస్తాను, వచ్చే 2024 ఎన్నికల్లో మరి మా ఇష్టం వచ్చినట్టు రిగ్గింగ్ చేసుకోవటానికి, మా ఇష్టం వచ్చినట్టు ఎన్నికలు జరుపుకోవటానికి, మేము రౌడీజం చేయటానికి, మేము గుండాయిజం చేయటానికి, ఎలాగోలా మేము ఎన్నికల్లో నెగ్గటానికి మాకు సహకరించవలసిందిగా కోరటానికి బహుశా అమిత్ షాని కలుస్తున్నాడేమో అని చెప్పని కూడా కొంతమంది అనుకోవటం జరుగుతుంది. ఏం మాత్రం ఖచ్చితంగా మనం చెప్పగలం, ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం, ఆంధ్రప్రదేశ్ కోసం ఇతను అమిత్ షాని కలుస్తున్నాడని చెప్పి నేను అనుకోవటంలా. అందుకని ఇప్పటి వరకు అమిత్ షా ఈయనకి అపాయింట్మెంట్ ఇవ్వాల, ఫిక్స్ కాలా. అసలు ఇద్దామా వద్దా ఈ దుర్మార్గుడికి అని చెప్పని ఆయన కూడా ఆలోచిస్తున్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు కూడా అనుకుంటారు ప్రజలకు వ్యతిరేకంగా బీజేపీ ఎంతకాలం పోతుందండి. ఇప్పటి వరకు ప్రజల్లో బీజేపీ అంటే సరైనటువంటి భావన లేదు. ఇవాళ 0.54 మాత్రమే పర్సెంటేజ్ ఎందుకు వచ్చింది 2019లో బీజేపీకి ఓటు శాతం? 100 కంటే ఎందుకని తక్కువ సీట్లు, తక్కువ ఓటు శాతం ఎందుకు వచ్చింది బీజేపీకి? అందుకని బీజేపీ అసలు ఒక్క ఎమ్మెల్యే సీటు వస్తుందా రాదా అనేటటువంటి దాన్ని పక్కన పెడితే విస్తృతంగా ఆలోచించి, ప్రజా ప్రయోజనాలను ఆలోచించి ఇవాళ బీజేపీ జగన్మోహన్ రెడ్డిని ఏమాత్రం కూడా అనుమతించకూడదు. జగన్మోహన్ రెడ్డిని అమిత్ షాని కలిస్తే ప్రజలకి తప్పుడు సంకేతాలు వెళ్ళేటటువంటి అవకాశం ఉంది గనక, మీరంటే ఇంకా ప్రజల్లో వ్యతిరేక భావన వచ్చేటటువంటి అవకాశం ఉంది గనక నేనేమంటానంటే బీజేపీ పెద్దలందరికీ, ఇంక్లూడింగ్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారికి, జగన్మోహన్ రెడ్డిని మీ దగ్గరకు రానియకండి, తరిమేయండి అని చెప్పారంట. ఎందుకంటే ఇవాళ చెప్పండి రామకృష్ణ గారు, జగన్మోహన్ రెడ్డి అమిత్ షా అపాయింట్మెంట్ కోరారు, కానీ అమిత్ షా గారు ఇప్పటి వరకు టైం అయితే ఫిక్స్ చేయలేదు. ఎందుకు ఫిక్స్ చేయలేదు అనేది ఇప్పుడు ఒక వార్త ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది. అది ఏంటి అంటే, రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన పొత్తులో భాగంగా వెళ్తున్నాయి. ఆ పొత్తులో, ఆ కూటమిలో కలిసేందుకు బీజేపీ కూడా సిద్ధంగా ఉంది. సో జనసేన, టీడీపీ అలాగే భారతీయ జనతా పార్టీ కూడా పొత్తులో భాగంగా వెళ్తున్నాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి స్పీడ్కి బ్రేక్ వేసేందుకే అమిత్ షా జగన్కి అపాయింట్మెంట్ ఇవ్వలేదు అనేది ఇప్పుడు ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి నిజంగానే 3 పార్టీలు పొత్తు పెట్టుకునేందుకే జగన్మోహన్ రెడ్డికి బ్రేక్ వేసేందుకు అపాయింట్మెంట్ ఇవ్వలేదా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏలో భాగం అని చెప్పని పదే అనేక సందర్భాల్లో డయాస్ మీద కూడా చెప్పాడు, ఓపెన్ గా చెప్పాడు ఆయన. బీజేపీ పార్టీకి ఎన్డీఏకి నాయకత్వం వహిస్తున్నటువంటి బీజేపీ ఎవరైతే ఉన్నారో దాంట్లో నేను ఉన్నాడని చెప్తున్నాడు. తెలంగాణలో కూడా నిలబడ్డాడు. సరే, అక్కడ ఆయన ఓడిపోయాడు అనేది వేరే విషయము. ఇవాళ చాలా స్పష్టంగా బీజేపీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పొత్తు ఖరారైంది.
వాళ్ళిద్దరూ కలిసి ఇవాళ ఉమ్మడిగా మేనిఫెస్టో తయారు చేసుకున్నారు, ఉమ్మడిగా సభలు జరుపుతున్నారు. త్వరలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలవబోతున్నారు. సీట్లు సర్దుబాటు కూడా సజావుగా జరుగుద్దని చెప్పి నేను అనుకుంటున్నా. పవన్ కళ్యాణ్ గారు తెలివి తక్కువడని చెప్పని నేను అనుకోవటం లేదు. ప్రజారాజ్యం పెట్టినప్పుడు ప్రజారాజ్యం 18 సీట్లు గెలిచింది. 2019లో దురదృష్టవశాత్తు మరి 2014లో తెలుగుదేశం పార్టీకి పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. 2019లో విడిగా పోటీ చేశాడు. ఆయనే అంటున్నాడు ఏమని, మీరు కనుక 2019లో నాకు 40 సీట్లు కన్నా కనీసంగా ఇచ్చినట్లయితే నేను గట్టిగా ఎక్కువ సీట్లు అడిగేటటువంటి దమ్ము నాకు ఉండేది. నన్నే ఓడించారా మీరు, 2 చోట్ల నన్నే ఓడించారు, నేను ముఖ్యమంత్రి కావాలని చెప్పని నేను ఎట్లా అడగను అని చెప్పని ఆయన బహిరంగంగానే వాళ్ళ కార్యకర్తలు ప్రశ్నించడం జరిగింది. అందుకని చాలా స్పష్టంగా మన కళ్ళ ముందు చాలా క్లియర్ గా ఏం కనిపిస్తుంది అంటే కృష్ణ గారు, తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు అనేటటువంటిది ముందుకు పోతుంది. ఈ పొత్తు ఎంతవరకు పోతుంది అని చెప్పానంటే జగన్మోహన్ రెడ్డి ఓటమి ఖచ్చితంగా ఖాయం అయ్యేలా 160 సీట్లు ఈ రెండు కలిసి తెచ్చుకునేటటువంటి పరిస్థితి ఉందని అనేకమైనటువంటి సర్వేలు జరుపుతున్నాయి. ఇక బీజేపీ ఈ కూటమిలో కలుస్తుందా లేదా అనేటటువంటిది ఇంతవరకు ఇతిమితంగా తేలలేదు. బీజేపీ, నా ఉద్దేశం ఏంటంటే బీజేపీ కలిసినా కలవకపోయినా ఒకటి మాత్రం ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారండి. బీజేపీ కలవకుండా ఉంటే మంచిది అని చెప్పని కొంతమంది అంటున్నారు. వెనకాలండి బీజేపీ సపోర్ట్ ఇస్తే బాగుంటుందని కొంతమంది అన్నారు. లేదు ఎన్నికలు బాగా సజావుగా జరగాలి అని చెప్పారంటే బీజేపీ వాళ్ళకి కోపం రాకుండా అంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఇప్పటికే కోపం ఉంది కాబట్టి ఆ కోపాన్ని తగ్గించుకోవాలి అని చెప్పారంటే బీజేపీ కూడా ఈ కూటమిలోకి కలిసి వస్తే నష్టం ఏంటి, ఎన్నికలు సజావుగా జరిగితే ఎట్లాగూ జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడు కాబట్టి వాళ్ళు కూడా కలిస్తే బాగుంటుంది. రకరకాల అభిప్రాయాలు అయితే ఇప్పుడున్నాయి. మనకి ఇంతవరకు దీని మీద స్పష్టత అయితే వచ్చింది. ఏమిటది, జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి నడవటానికి సిద్ధమైపోయినాయి. ఆ విధమైనటువంటి నడక నడుస్తోంది, ఆ ప్రాసెస్ నడుస్తోంది, ఇప్పటికే నడుస్తోంది. నిన్న పొన్నూరులో జరిగింది, ఆ మీటింగ్ లో నేను కూడా పాల్గొనడం జరిగింది. కాబట్టి ఇవాళ ఒకటి మాత్రం చాలా స్పష్టం అయిపోయింది కృష్ణ గారు, జగన్మోహన్ రెడ్డి ఘోరంగా 2024 ఎన్నికల్లో ఓడిపోబోతున్నాడు. ఏదో ఒక విధంగా ఈ ఓటమిని తప్పించుకోవటానికి జగన్మోహన్ రెడ్డి రకరకాల ఎత్తుగడలు వేస్తా ఉన్నాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మామూలు రాజకీయ నాయకుడు కాదు. ఎందుకంటే మిగతా రాజకీయ నాయకులు మనం ఇప్పటి వరకు మీరు చూశారు, మేమే చూసాం. ఇతను ఒక విచిత్రమైనటువంటి, అందుకని సైకో అని చెప్పని మనం అంటా ఉన్నాం. మనం ఇక్కడ మాట్లాడకూడదు. అతను పిచ్చి పరాకాష్ఠకు చేరింది అనేటటువంటిది చాలా స్పష్టం. ఇదేంటంటే నాకు అర్థం కాదు. ఇండియా టుడేకి 4,50,00,000 రూపాయలు ఇచ్చి దానికి అనుకూలంగా ప్రచారం చేసుకోవటం ఏంటంటే తిరుపతిలో ఆయన ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ చూసాం మనం. ఆ ఇంటర్వ్యూలో గా ఫెయిల్యూర్ అయిపోయినాడు. ఏ విధంగా ఆయన సోషల్ మీడియాలో ఆయన ఫెయిల్యూర్ అవటం ఏంటి, లోకేష్ బాబు గారు ఎక్కడో అమెరికాలో పోలీసులు అరెస్ట్ చేశారని చెప్పని విపరీతమైనటువంటి విష ప్రచారం చేయటం ఏంటంటే నాకు అర్థం కాదు. దీన్ని పిచ్చి అనరా, పిచ్చి పరాకాష్ఠకు చేరింది అనరా, పిచ్చి పీక్కి వెళ్ళిందని చెప్పనరా. ఈ పిచ్చి ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ముదురుతుందే అని చెప్పని నేను అనుకుంటున్నా. ఈ పిచ్చి ఎంతవరకు చేరిందంటే ఈ పిచ్చి వల్ల ఇవాళ నష్టపోతుంది ఎవరండి, నిజంగా నష్టపోతుంది ఇవాళ దళితులు కూడా అర్థం చేసుకోవాలి. ఎవరిని ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు ఈయన, బీసీలను ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు. ఇవాళ దళితులు ఎమ్మెల్యేలు ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు. నేను ఒక ప్రశ్న వేస్తా ఉన్నాను, నీకు పెద్దిరెడ్డి సీట్ను కదిలిచ్చేటటువంటి దమ్ముందా? నువ్వు పెద్దిరెడ్డిని మార్చు, గెట్ అవుట్ అని చెప్పని రేపొద్దునే నీ సీటు ఆయన ఆక్రమించేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇవాళ నీ వర్గం వాళ్ళకు మాత్రమే నువ్వు ఊతం ఇస్తున్నావు. దిగు వర్గాల వారు ఎవరైతే ఉన్నారో, ఎవడండి వాడు, ఒక సుబ్రహ్మణ్యం అనేటటువంటి ఒక దళిత డ్రైవర్ని హతమార్చి డోల్ డ్రైవర్ చేసినటువంటి ఆ ఎమ్మెల్సీని నిన్న కలిశాడంటే జగన్మోహన్ రెడ్డి. ఇది చేయొచ్చా? ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి అతన్ని దూరం పెట్టాలా వద్దా, అసలు కలవనీయకుండా చేయాలా వద్దా? పై తూతూ మంత్రంగా నువ్వు సస్పెండ్ చేసి, అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అభివృద్ధి ఏంటంటే రేపాభివృద్ధి, గోడల అభివృద్ధి, ఇసుక మాఫియాభివృద్ధి, ఏంటంటే హత్యాభివృద్ధి, ఈ విధంగా కేసులు పెట్టడంలో అభివృద్ధి, ఇటువంటి అభివృద్ధి జరిగింది తప్ప పోలవరాన్ని నాశనం చేశాడు, అమరావతిని నాశనం చేశాడు, ఇవాళ విద్యని నాశనం చేశాడు,
ఆరోగ్యాన్ని నాశనం చేశాడు. నిన్నగాక మొన్న నేను పేపర్లో చూసా. ఇవాళ ఆరోగ్యశ్రీ పథకం కూడా రేపు బోర్డులు పెట్టబోతా ఉన్నారంటే ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళు, మా హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ ఇక నుంచి అమలు కాదు. ఎందుకని చెప్పారంటే దాదాపు 1230 కోట్ల రూపాయలు బకాయి పడిందట ప్రభుత్వం. ఏమంటే అంత Okay. బకాయి పడినప్పుడు ఆరోగ్యశ్రీ ఎట్లా అమలు పరుస్తారండి? కాబట్టి ఇవాళ ఈ ప్రభుత్వం సిపిఎస్ రద్దు చేయటంలో విఫలమైంది. ఉద్యోగస్తుల విషయం మంచి పిఆర్సీ ఇవ్వటంలో విఫలమైంది. విఫలం అవనటువంటి రంగం లేదు. ఇతను అందుకే కదా కేవలం ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మొన్నటి వరకు సామాజిక సాధికార దీక్షలు యాత్ర చేసింది. కూడా విఫలమైంది. సామాజిక సాధికార యాత్ర కూడా విఫలమైనటువంటి పరిస్థితి. ఈ 4.5 సంవత్సరాలు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి కేవలం తాను డబ్బులు సంపాదించుకోవటానికి మాత్రమే ఈ పరిపాలన ఉపయోగించుకున్నాడు. ఈ విషయం పాపం జనానికి 2019లో ఇతను అసలు యొక్క వేషం ఇంత దుర్మార్గుడు అని చెప్పని, వీడొక దెయ్యం అని, వీడొక పాపిష్టమని, ఒక అరిష్టం అని చెప్పని తెలుసుకోవాలా. కానీ ఇప్పుడు తెలుసుకున్నారు. జనం అన్ని వర్గాల వారు తెలుసుకున్నారు. దాని ఓటమి ఖాయమైపోతుందని చెప్పని అతనికి అర్థమైపోయింది. ఓకే.